దేవునికి మహిమ కలుగును గాక. కృష్ణాలు మీ అందరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. మరి ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ప్రార్థన ద్వారా ఈ యొక్క మరి ఉదయకాల ప్రార్థన ఆరాధన మనం ఆరంభించుకుందాము. తలలు వచ్చినట్లయితే ప్రార్థించుకుందాము. జీవంగల తండ్రి, గొప్ప దేవుడు, మహోన్నతుడవు నాయన, నీ వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి, నేను గణపరిచి నిన్ను మాయపరచడానికి, నీ వాక్యములు విని ప్రభా నాయన మరి దీవెనలు పొందుకోవడానికి మరొక దినమును ప్రార్థన చేత వాక్య ధ్యానం చేత ధ్యానించుకోవడానికి కొనసాగించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. మా అనుబంధ సంఘాలను, సంఘ బిడ్డలను, పెద్దల నాయకులను, మా యొక్క బదుల సంఘాన్ని పెద్దల నాయకులను, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క ప్రార్థనకు ఆది అంతా మీరే ఆధిపత్యం వహించి నడిపించండి. మమ్మల్ని అందరినీ మయమార్థం వాడుకునండి. ఈ దీనదాసుని హస్తాలకు అప్పగించుకుంటూ నీ మయమార్థం ఈ దీనదాసుని వాడుకొని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో పాట ద్వారా దీన్ని మయపరుచుకుందాము. తెలుగు పాట సియోనులో నుండి అనే పాట ద్వారా దీన్ని మయపరుచుకుందాము.
సాక్షిగా మార్చితివి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కోగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కోగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరుపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను, నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై, సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి పాట ద్వారా దాన్ని మహిమపరుచుకున్నాము. ఈ సమయంలో మరి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాము. మీరందరూ కలిసి నాతో తీయవలసిందిగా మనవి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి 11 వచనాల వరకు మనం చదువుకుందాం. पहला पत्र इसका 4था अध्याय
7वें वचन से लेकर 11 वचन तक हम पढ़ेंगे। 1 पीटर चैप्टर 4 वर्स 7 to 11। 1 पीटर चैप्टर 4 वर्स फ्रమ్ 7 to 11 సమయంలో మరి చదివి వినిపిస్తాను, మీరు అందరు గమనించవలసిందిగా మనవి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులయుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిట్లోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. మంచిది. దేవుడి వాక్యాన్ని మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన మనం ప్రార్థించుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరొకసారి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇది ప్రార్థన చేత, వాక్య ధ్యానం చేత ఈ దినాన్ని కొనసాగించుకున్న కృపను, నీకు సాక్షార్థం నిలబడే కృపను, నీ దీవెనలు పొందుకునే కృపను నాకును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు. మా అనుబంధ సంఘాలకు, సంఘ బిడ్డలకు, నాయకులకు, సేవకులకు, ప్రతి ఒక్క బిడ్డకు ఈ సమయంలో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నాకును అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభువా. మీ వాక్యం ధ్యానిస్తుండగా నీ కృప మాపై ఉంచండి, మాటల చేత మనల్ని దీవించండి, ఆశ్రయించి బలపరిచి నీ మహిమార్థం వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదే. చిన్న వాక్యం మనం ధ్యానించుకుందాము. మరి సమయాన్ని బట్టి మనం ధ్యానించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 7 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి మరి 11 వచనాలు చదువుకున్నాము. ఇందులోంచి కొన్ని వచనాలు మాత్రమే మనం ధ్యానించుకుందాము. మరి మొదటి 7 వచనంలో ఏమని రాయబడినదంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అపోస్తులైన పేతురు మరి ఇక్కడ సెలవిస్తున్నాడు ఏంటంటే, అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే, ప్రస్తుతము లోకములో ఏం జరుగుతుంది మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనము ఒక మహమ్మారి తెగులు చేత మనము ప్రపంచమంతా కూడా దానిని బట్టి బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, వ్యాధిగ్రస్తులైనారు, ఎంతోమంది చనిపోయినారు. అందుని బట్టి ప్రపంచమంతా విలపిస్తున్నది ఈ కరోనా వైరస్ను బట్టి. ఇది మనం గ్రహిస్తున్నాం, చూస్తున్నాం. ఇంకా అక్కడక్కడ తుఫానులను బట్టి కూడా కొన్ని ప్రాంతాలు పాడైపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యలోనే మొన్ననే బంగ్లాదేశ్లో మరి వచ్చినట్టుగా, మరి కోల్కతాలో కూడా వచ్చినట్టుగా తుఫాను వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దాని ప్రభావం వలన ఎంతో ఆస్తి నష్టం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే వీటి ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, అక్కడక్కడ భూకంపాలు, తుఫాన్లు, ఇలాంటి తెగుళ్ళు రావడం ద్వారా మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు సెలవిచ్చిన మాటలు నెరవేరబడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే వీటిని మనం చూడడం ద్వారా, ఇవి జరుగుతుండగా చూస్తూ మనం ఏమి గ్రహించాలంటే, అన్నిటి అంతము సమీపముగా ఉన్నదని గ్రహించాలని అపోస్తలుడైన పేతురు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పేతురు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్నవన్నీ, ఈ ప్రకృతి యొక్క ఆపదలను బట్టి మనం ఏం చూడాలంటే, వాటి ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, అన్నిటి అంతము సమీపముగా ఉన్నదని నేను గ్రహించవలెను. హల్లెలూయా. అదే అపోస్తలుడైన పేతురు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలం గురించి యేసు ప్రభు మనకు నేర్పించిన విషయం మనకు బాగా తెలుసు. అయితే మరి అంత్యకాలంలో ఏం జరుగుతుంది? భూమి అంతా కూడా నశించిపోతుంది. వస్తువులన్నీ, భూమిపైన ఉన్న ప్రతిదీ కూడా
నశించిపోతుంది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలా? మీరు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కనుక మనం ఏం చేయాలా? స్వస్థ బుద్ధి గల వారమై ఉండాలి, మెలకువగలిగిన వారమై ఉండాలి, మంచి మనస్సు కలిగిన వారమై ఉండాలి. ప్రేమని తెలిపిట్లారా, బైబిల్లో మనం చూడగలుగుతాము. లూకాసు వార్తలో మనం చూడగలుగుతాం. 21వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడు? మీ హృదయములు తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐక విచారముల వలన కానీ మందంగా ఉండిన ఎడలా ఆ దినము మీ మీద అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా రాకుండా నిమిత్తము మీరు జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు యేసయ్య. అవునా కదా? స్వస్థ బుద్ధి గల వారం అంటే మెలకువగలిగిన వారమై, మంచి మనస్సు కలిగిన వారమై, మంచి హృదయం కలిగిన వారమై, స్వస్థమైన మనస్సు, ప్రశస్తమైన మనస్సు, హృదయము, తలంపులు కలిగిన వారమై, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైన ఆలోచనలు, హృదయం కలిగిన వారమై, స్వస్థ బుద్ధి గల వారమై. స్వస్థ బుద్ధి అంటే ఏ చింత, ఏ దుఃఖము, ఏ వ్యాధి, ఏ బాధ లేని హృదయం కలిగిన వారమై ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. మన హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక విచారముల వలన రోగం కలిగి ఉన్నట్లయితే నీవు స్వస్థ బుద్ధి గలవాడు కాదు అన్నమాట. స్వస్థ బుద్ధి గలవాడు ఎలా ఉంటాడంటే తిండి వలన దుఃఖపడడు, మద్యం అనేది మత్తు వలన ఆ రీతిగా ప్రభావం అతని పైన ఉండదు, ఇంకా ఐక విచారములు ఆయన పైన ప్రభావం చెయ్యవు. అలాంటి వాడే స్వస్థ బుద్ధి కలిగిన వాడు. లోకం విషయం కానీ, లోకంలో ఉన్న వాటిని విషయం కానీ విచారించడం అనేది కానీ అతనిలో ఉండవు. ఇంకా ఏమి తిందుమా, ఏమి త్రాగుతామా అన్న విచారం కలిగి ఉండడు. లోక విచారంలో, ఐక విచారములు కలిగి ఉండడు, మత్తు పానీయములు కలిగి ఉండడు ఆయన. అలాంటి వాడే స్వస్థ బుద్ధి గలవాడు. హల్లెలూయా. మంచి ఆరోగ్యమైన బుద్ధి, హృదయం కలిగిన వాడు అని అర్థము. ప్రేమ అంటే పిల్లారా, అలాంటి వారంగా మనం ఉండాలంటున్నాడు ఆత్మీయంగా. శరీరపరంగా చూస్తే, లోకపరంగా చూస్తే శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే అతను బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడని అని అంటాం. ఈ బుద్ధి విషయములో, ఈ ఆత్మ విషయములో మనం ఏదో ఒక దాంట్లో చిక్కుకొని ఉన్నామంటే మనం స్వస్థ బుద్ధి గలవారం కాదు. ఏదో ఒక దానితో మనము పట్టుబడి ఉన్నామని అర్థము. శరీరంలో ఏదో ఒక బలహీనత, రోగమే కానీ, ఏదే వ్యాధి కానీ, ఏదైనా బాధ కానీ ఉంటే మనము ఆ శరీరపరంగా దాంట్లో చిక్కుకొని ఉన్నామని అర్థము. అంటే మనం స్వస్థమైన శరీరం గలవారం కాదన్నమాట. ఏదో రోగం మనలో ఉన్నది అని అర్థం. అంటే ఆరోగ్యకరమైన శరీరం అనేది కాదు. ఈ రోజుల్లో చాలామంది తెలుసు, కొంతమంది క్యాన్సర్ వ్యాధుల ద్వారా, డయాబెటీస్ ద్వారా ఎంతోమంది వ్యాధిగ్రస్తులైనారు. దాని ద్వారానే కొనసాగిస్తున్నారు తమ జీవితాలను. దాన్ని బట్టి మనం ఏమంటాము? ఆయన శరీరంలో ఈ బలహీనత ఉన్నది, ఈ రోగం ఉన్నది అంటే ఆయన ఆరోగ్యమైన వాడు కాదు అని అంటాం. అయితే ఇప్పుడు స్వస్థ బుద్ధి గలవాడు ఎప్పుడవుతాడు? ఈ లోకపరమైన ఐక విచారముల నుంచి, ఈ లోకపరమైన మత్తు పానీయముల నుంచి తనను తాను శుద్ధిగా చేసుకుంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు. అతనే స్వస్థ బుద్ధి గలవాడు. ఆరోగ్యంగా ఏ రోగము లేకుండా బాగుంటే ఆ వ్యక్తిని మంచి వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అని మనము పిలవగలుగుతాం. అవునా కదా? స్వస్థ బుద్ధి అనగా ఈ లోక విచారములను బట్టి కానీ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని బట్టి కానీ, వీటి వలన మీరు ఎక్కడో ఒక కాడ చిక్కుకొని ఉండకండి. హల్లెలూయా. మనం చిక్కుకొని ఉన్నామనుకో, ఒకరోజు వాటి అంతము జరుగుతుంది కనుక వాటితోనట్టుగా నీవు నేను కూడా అంతము కాకుండా నిమిత్తము అందులో నుంచి మనం బయటపడాలని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నిటికీ అంతము రాబోతుంది. జాగ్రత్తగా వాటిలో ఏ దాంట్లోనైనా కూడా మీరు చిక్కుకొని ఉండకండి. అందులో నుంచి బయటికి రండి. శరీరాశలు, నేత్రాశ, జీవడంబము, ఐక విచారములు, తినడము, త్రాగడము, వీటన్నిటిలో నుంచి బయటికి రావాలి. ఎందుకంటే వాటి అంతము సమీపంగా ఉన్నది. అందులో కనుక నీవు కానీ నేను కానీ చిక్కుకొని ఉన్నామంటే వాటితోనట్టుగా మనం కూడా అంతము కాబోతున్నాము. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మునుపు మనం ఏమేమో కార్యాలు చేసినాం దేవుని నమ్మక ముందు, ఇంకొన్ని వాటిలో మనం చిక్కుకొని ఉన్న ఎడలా వాటి అంతము సమీపంగా ఉన్నది. ప్రేమని దేని బిడ్డలారా, వాటితోనట్టుగా మనం నశించిపోకుండా నిమిత్తమై వాటిలో నుంచి మనం బయటపడి స్వస్థ బుద్ధి గలవారమై ఈ లోకంలో జీవించాలని అంటున్నాడు. అన్నిటి అంతము సమీపముగా ఉన్నది.
ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలను చూసి, ఆపదలను చూసి మనం గుర్తించాలి. అన్నిటి అంతము రాబోతున్నది కనుక ఈ లోకపరమైన ఐక విచారముల నుంచి, మత్తు పానీయాల నుంచి కానీ, త్రాగడము తినడము అనే విషయాల్లో నుంచి కానీ మనలను మనము భద్రపరచుకోవాలి. అందులో నుంచి మనము విడుదల పొందుకొని స్వస్థ బుద్ధి గల వారమై జీవించాలని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రేమని దేని బిడ్డలారా, ఆ తర్వాత ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థన చేయడము చాలా అవసరమైనది. మనం ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఉదయకాల సమయంలో ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము దినాన్ని కొనసాగించుకోవడానికి ఉదయకాల ప్రార్థన మనం ఆరంభించుకున్నాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రార్థన జీవితం చాలా విలువైనది. మన జీవితంలో ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ చిక్కుల్లో నుంచి మనకు విడుదలను అనుగ్రహిస్తుంది. నువ్వు ఏ సమస్యల్లోనైతే ఈ లోకపరమైన వాటిలో నువ్వు చిక్కుకొని ఉన్నావో వాటి నుంచి నీకు విడుదల కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మీకు శోధనలు రాకుండా నిమిత్తమై మీరు ప్రార్థించండి అని చెప్పి యేసయ్య చెప్పాడు శిష్యులతో. ఈ లోకములో ఉన్న వాటిలో నువ్వు ఎక్కడో ఒక్కడ చిక్కొని ఉన్నావంటే జాగ్రత్త, వాటి అంతము సమీపముగా ఉన్నది. అవి కూడా గతించిపోతాయి. వాడుతున్నట్టుగా నీవు గతించిపోకుండా నిమిత్తమై అందులో నుంచి బయటపడాలంటే నువ్వు ప్రార్థన కలిగిన జీవితం జీవించు. హల్లెలూయా. ఆ సమీపముగా ఉన్నవి, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కనుక నువ్వు ప్రార్థన కలిగి, నేను ప్రార్థన కలిగి జీవించాలి. ఈ లోకములో ఏ దాంట్లో మనం చిక్కొని ఉన్నామో మనల్ని మనం అందులోంచి విడుదల పొందుకోవడానికి ప్రయాసపడదాం. ప్రార్థన ద్వారా వాటిని జయించే శక్తిని దేవుని ద్వారా మనం పొందుకోవాలని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని ఈ రోజులో చాలా మంది ఈ ఐక విచారముల చేత లోకములో ఉన్న వాటిని బట్టి కొంతమంది చిక్కుకొని ఉన్నారు. క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు జాగ్రత్త. వాటి అంతం సమీపంగా ఉన్నది. నువ్వు ఎందులో చిక్కుకొని ఉన్నావు జాగ్రత్తగా అందులో నుంచి విడుదల పొందుకోవడానికి ప్రయాసపడు. ప్రార్థన చేయి. ఆ శోధనల నుంచి, ఆ సమస్యల నుంచి, ఆ చిక్కుల నుంచి బయటపడడానికి దేవుడు నీకు మరొక అవకాశం నాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, హల్లెలూయా. ఆ తర్వాత 8వ వచనంలో అంటున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారైండుడి. హల్లెలూయా. ఇకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అన్నిటి అంతము సమీపంగా ఉన్నదన్నాడు. అందును బట్టి అందులో ఆ యొక్క అంతము కాబోతున్న వాటిలో నుంచి, ఆ లోకంలో నుంచి, మీకు వస్తున్న శోధనలో నుంచి, బాధల్లో నుంచి, మీరు ఎందులోనైతే చిక్కున్నారో వాటి నుంచి బయటపడాలంటే ప్రార్థన చేయాలన్నాడు. ఆ తర్వాత ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ప్రేమను గురించి బైబిల్లో మనం చూడగలుగుతాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి శాశ్వతమైనవి అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13 ఆఖరి వచనంలో అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి శాశ్వతమైనవి లోకంలో. కానీ వాటిలో 3 శ్రేష్టమైనది ఏంటిది? ప్రేమ అని చెప్పాడు. శ్రేష్టమైనది ఏంటిది? ఆ ప్రేమ కలిగిన వారమై మనం జీవించాలి. అప్పుడే ఈ లోకంలో నుంచి మనము కాపాడుకోగలుగుతామంటున్నాడు. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కనుక నువ్వు అందులో నుంచి తప్పించబడాలంటే స్వస్థ బుద్ధి కలిగిన వాడవై, ఈ లోక ఐక విచారములతో నువ్వు బంధించుకోకుండా వాటి నుంచి బయటపడి స్వస్థ బుద్ధి కలిగిన వాడవై, మంచి ఆలోచన, మంచి తలంపులు కలిగి, మంచి హృదయం కలిగి, స్వస్థ బుద్ధి కలిగిన వాడవై, ఎందులో ఏ చుక్కుల్లో ఇరుక్కుపోకుండా వాటిలో నుంచి బయటపడి స్వస్థ బుద్ధి కలిగిన వాడవై, ఇంకా నీకు వస్తున్న శోధనలు, సమస్యలు జయించాలంటే ప్రార్థన కలిగిన వాడవై ఉంటే నువ్వు జయించగలుగుతావు. తర్వాత ప్రేమ అనేది కూడా చాలా శ్రేష్టమైనది అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. పౌలు గారు అన్నారు విశ్వాసము, నిరీక్షణ, మరి ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. ప్రేమ ఎందుకు అన్నాడు? ప్రేమను ఎందుకు సంబోధిస్తున్నాడు అపోస్తలుడైన పేతురు? ఎందుకంటున్నాడు? ప్రేమ అనేక పాపములను కప్పివేయును. ప్రేమ అనేక పాపములను కప్పివేస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే ఈ లోకములో నీవు అంతము కాకుండా నిమిత్తమై నీ సహోదరుని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా. ఈ ప్రేమ కనుక దేవుని ప్రేమ మనలో లేకపోతే, మన సోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే మనం నశించిపోతాము ఈ లోకంతో నట్టుగా అని అంటున్నాడు అపోస్తలుడైన పేతురు.
ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన కలిగి ఉండాలంటున్నాడు. ప్రేమ కలిగి నా జీవితం కూడా మనకు కావాలి అంటున్నాడు అపోస్తలుడైన పేతురు. నీవు ఒక ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతే, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతే, నీ సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉండకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరవని అంటున్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నీ పట్ల తప్పు చేస్తే అతన్ని క్షమించగలుగుతావు. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఏమంటున్నాడు? ఆ ప్రేమ అనేక పాపములను కప్పివేయును. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటే నీ ఇతరులను క్షమిస్తే దేవుడు నీ అపరాధములను క్షమిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఎందుకు ప్రేమ కలిగి ఉండమన్నాడంటే, నీ ఎడల ఎవరైనా అపరాధములు చేస్తే నువ్వు ఆ ప్రేమ కలిగి వారి పాపములను కప్పివేసి వాళ్ళని క్షమిస్తే దేవుడు నీ అపరాధములు కూడా కప్పివేసి క్షమించి వేస్తాడు. హల్లెలూయా. అందుకు అంటున్నాడు ప్రేమ కలిగి ఉండాలి. నీ అపరాధములు క్షమించబడతాయి. ఎదుటివాని పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటున్నావు, నీ పట్ల ఆయన తప్పు చేస్తే నువ్వు ఆయనను క్షమించి వేస్తున్నావు అంటే నీవు కూడా క్షమించబడుతున్నావు దేవుని ద్వారా. నీవు క్షమించబడినప్పుడు అప్పుడు పరలోక రాజ్యానికి అర్హుడవని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నాడు. ప్రేమని ఎందుకు స్వస్థ బుద్ధి కలిగిన వారమై, ప్రార్థన కలిగిన వారమై, సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారమై, క్షమాపణ గుణం కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవించాలంటున్నాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడలా పరలోకమందున మీ తండ్రి మీ అపరాధములు కూడా క్షమించునని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, మనుషుల అపరాధములు మీరు క్షమిస్తే పరలోకమందున మీ తండ్రి మీ అపరాధములు కూడా క్షమించును అంటున్నాడు. ఇకపోతే మనము మన సహోదరుల అపరాధములు క్షమించకపోతే పరలోకమందున మన తండ్రి కూడా మన అపరాధములను క్షమించాడు. అలాంటప్పుడు మనం ఈ లోకంలో అంతమైపోతాము. అన్నిటి అంతం, ఈ లోకం అంతం కాబోతుంది కనుక వాడుతున్నట్టుగా మనం కూడా అంతమైపోతాం. ప్రేమ అనేది లేకపోతే, స్వస్థ బుద్ధి అనేది లేకపోతే, ప్రార్థన జీవితం అనేది లేకపోతే. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తున్నామంటే మరొకటి 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఇండుడి. మిక్కటమైన ప్రేమ, అధిక ప్రేమ కలిగిన వారమై మనం ఉండాలని పేతురు ద్వారా దేవుడి వారు తెలియజేస్తున్నాడు. సహోదరుల పట్ల ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఎందుకు ప్రేమయ్యా? ప్రేమను ఎందుకు చెప్తున్నాడంటే, ఇది చూడండి, ఇప్పుడు విపత్తి వచ్చినది, మహమ్మారి వచ్చినది, తెగులు వచ్చినది, నీ సహోదరుడు బాధలో ఉన్నాడు, ఆపదలో ఉన్నాడంటే మిక్కటమైన ప్రేమ నువ్వు చూపెట్టాలి అంటున్నాడు. అంటే నా వారు, నా సొంత వారు, నా కుటుంబం వాళ్ళు బాధలో ఉన్నారు, ఆకలితో అలమటిస్తున్నారు అంటే నేను ఊరుకుంటానా కూర్చొని? నా మిక్కటమైన ప్రేమను నా బిడ్డల పట్ల కనపరుస్తాను, వాళ్ళని అత్తుకుంటాను, వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకి ఏది కావాలంటే నేను చేయగలుగుతా, కష్టపడతాను, ప్రయాసపడతాను. నేను వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఎంతగానో నేను ప్రయాసపడతాను. దాన్ని అంటారు మిక్కటమైన ప్రేమ. నీ సహోదరుని పట్ల కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండు. నీ సహోదరుడు అవసరతలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఆ ప్రేమను నువ్వు కనపరచు. దానిని అంటున్నాడు మిక్కటమైన ప్రేమ కలిగిన వారై సహోదరుల పట్ల మీరు ఉండండి. ఎందుకంటే పరిస్థితులు వస్తున్నవి, ఆ పరిస్థితులను చూసి అన్నా మీరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట పేతురు ద్వారా దేవుడి వాళ్ళు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మిక్కటమైన ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ఈ రోజుల్లో ఈ లాక్డౌన్ బట్టి, ఈ తెగుళ్ళను బట్టి చాలామంది ఇబ్బందులు ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, అవసరతలో ఉన్నారు, ఆకలి దప్పుల్లో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి ఆ దేవుని ప్రేమ, ఆ మిక్కటమైన ప్రేమను మనం కనపరచాలి. ఇలా చేస్తే ఈ లోకంలో నీవు అంతము కాకుండా నీవు కాపాడబడతావు. హల్లెలూయా. నేను కాపాడబడతాను. అది పేతురు తెలియజేస్తున్నాడు. పేతురు ద్వారా దేవుడి వాళ్ళు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి మనం చూస్తున్నాము 9వ వచనంలో, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా. సనగడం కూడా దేవుని దృష్టిలో చాలా పాపమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను మోసే నడిపిస్తున్నప్పుడు దేవునికి విరోధంగా, మోసేకు విరోధంగా సనుక్కున్నారు. ఎంతమంది అయితే సనిగారో వాళ్ళందరూ అరణ్యములోనే, ఎడారిలోనే ఏమైపోయారు? నశించిపోయారు. దేవుని పట్ల సనగడం అనేది, సహోదరుల పట్ల సనగడం అనేది, దేవుని బిడ్డల పట్ల సనగడం అనేది, సేవకుల పట్ల సనగడం అనేది అది చాలా పాపకరమైన దేవుని దృష్టిలో. నీకు ఏదైనా సమస్య ఉంటే, నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు దేవునికి విన్నవించుకో, దేవునికి చెప్పుకో. ఆ బాధను దేవుని యొద్ద నువ్వు కనపరుచుకో. దేవుని ప్రార్థనలో మొరపెట్టు, దేవా ఆ వ్యక్తిని బట్టి నాకు ఈ బాధ కలుగుతుంది దేవా, ఆ వ్యక్తిని బట్టి నాకు ఈ దుఃఖం కలుగుతుంది దేవా
అని చెప్పి నువ్వు ప్రార్థన చేయి. నీకు మనస్సు, ఒక శాంతి, ఒక మనస్సును నీకు అనుగ్రహిస్తాడు. అతను క్షమించే మనస్సును, అతను ఓర్చుకునే హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆ బాధ, ఆ దుఃఖాన్ని మనం దేవుని దగ్గర కనపరుచుకోవాలి, వ్యక్తపరచుకోవాలి. శాంతి సమాధానమును ఆ వ్యక్తి పట్ల సర్దుకునే జీవితాన్ని, సరి చేసుకునే జీవితాన్ని, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే జీవితాన్ని, లేక ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకునే మనస్సును దేవుడు ఆటోమేటిక్ అనుగ్రహిస్తాడు. ఇది నా జీవితంలో అనుభవం చెప్తున్నాను. నేను కొందరిని బట్టి బాధించినప్పుడు, నేను కొందరిని బట్టి దుఃఖపడినప్పుడు, నేను కొందరిని బట్టి సనుక్కున్నప్పుడు, దేవుని యొద్ద వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అనుకోకుండా ఆ వ్యక్తులు నాతో సమాధాన పడినట్టుగా నేను నా జీవితంలో ఎన్నో అనుభవాలను చూశాను. ప్రేమంతంగా సనగడం మానవేయండి. ఆ వ్యక్తి ఇలా చేశాడు, మరో వ్యక్తి అలా చేశాడు అని చెప్పి సనగడం మానేయండి. ప్రేమని దేని బిడ్డలారా, సనగడం అనేది దేవుని దృష్టిలో పాపమైనది. నీకు ఆ వ్యక్తిని బట్టి, ఫలానా వ్యక్తిని బట్టి నీకు బాధ కలిగితే దేవుని సన్నిధిలో మోకరిల్లు, ప్రార్థన చేయి. సమాధానం అనే బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు మీ మధ్యలో. హల్లెలూయా. ఇది గొప్ప విషయం, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ప్రేమని దేని బిడ్డలారా, సనగడం కూడా దేవుని దృష్టిలో పాపం అంటున్నాడు. మళ్ళీ ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి, ఒకరికొకడు ఆతిథ్యము చేయడు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, సహోదర ప్రేమ నిలువరంగా ఉండనివ్వుడి అంటున్నాడు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇవ్వకుండా మర్చిపోకండి అంటున్నాడు. ఒకరికొకడు ఆతిథ్యం ఇవ్వడం అనేది మర్చిపోకూడదు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 1వ వచనంలో అంటున్నాడు, ఒకరి పట్ల ఒకరు మనం ఏం కలిగి ఉండాలి? ఆతిథ్యం కలిగి ఉండాలి. ఎదుటి వాళ్ళ అవసరతలో ఉంటే వారి అవసరతను తీర్చేవారుగా మనం ఉండాలి, వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఇలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మన పితరులు ఈ రీతిగా ఆతిథ్యం కలిగి ఉన్నారు కనుక వాళ్ళు అనుకోకుండా దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 1వ వచనం మనం చూడగలుగుతాం. ఆ రీతి ఆతిథ్యం మనం ఏ రీతిగా ఉండాలంటే, మన ఆతిథ్యము ఇతను మనవాడు, అతను మనవాడు కాదు, ఈయనమైతే మనకు పరిచయం ఉన్నది, ఈయనకైతేనే ఆతిథ్యం ఇస్తామని చెప్పి అలాంటి ఉద్దేశం కలిగి ఉండకండి. అది దానిని అనరు ఆతిథ్యం అని. ప్రేమని దేని బిడ్డలారా, మన పితరులు ఆతిథ్యము ఎలా చేశారంటే, వీడు మనవాడు, అతను మనవాడు కాదని భేదభావం లేకుండా వాళ్ళు ఆతిథ్యం ఇచ్చినారు. అనుకోకుండా ఒక్కరోజు దేవదూతలు కూడా రావడం జరిగింది. పరాయి వాళ్ళు, దేవదూతలు అంటే పరాయి వాళ్ళు ఎవరు మనకు తెలియదు. అలాంటి రీతిగా అబ్రాహాము దగ్గరికి దేవదూతలు రావడం జరిగింది. ఎవరో ఎప్పుడు చూడని వ్యక్తులు వస్తే వాళ్ళు కూడా ఆతిథ్యం ఇచ్చినాడు. అనుకోకుండా ఏదో ఒక రోజు దేవదూతలు కూడా వస్తామేమో. ముక్కు ముఖము చూడకుండా ఇతను మనవాడు, అతను మనవాడు కాదని అలాంటి భేదభావం లేకుండా నీవు ఆతిథ్యం చేయాలి. ఒకరోజు అనుకోకుండా దేవదూతలు వస్తారేమో, వాళ్ళనైతే నువ్వు ఎప్పుడు చూసి ఉండవు. మరి అలాంటప్పుడు నువ్వేం చేయాలా? ఈయన నాకు తెలియదు, నేనెందుకు చేస్తాను ఈయన కానీ అన్నావా, దేవుడు రిటర్న్ వెళ్ళిపోతాడు. అర్థమవుతుంది కదా? ఆతిథ్యం అనేది భేదభావం లేకుండా మనం ఆతిథ్యం ఇవ్వాలని చెప్తున్నాడు. ఎందుకంటే మన వాళ్ళు ఆ రీతిగా చేశారు కనుక అనుకోకుండా వాళ్ళ దగ్గర దేవదూతలు వచ్చినా వారికి కూడా పరిచారం చేసినారు, ఆతిథ్యం చేసినారు అంటున్నాడు. ప్రేమ అలాంటి ప్రేమ కలిగిన వారమై, ఆతిథ్యం కలిగిన వారమై ఈ లోకంలో బ్రతకాలని అపోస్తలుడైన పేతురు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత 9-10 వచనాలు చూసుకుని ముగించుకుందాం. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి. నానా విధమైన కృపావరములు మనకు దేవుడు అనుగ్రహించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని బట్టి మనం ఏం చేయాలా? ఉపచారం కలిగిన వారమై ఉండాలి, సేవా గుణం కలిగిన వారమై, దాసుల గుణం కలిగిన వారమై ఒకరి పట్ల మనం ఒకరము ఉండాలని పేతురు ద్వారా ఇవాళ మనం నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయము అయిపోతున్నది కనుక నేను ఎక్కువ బోధించను. ఇవాళ మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే, లోకములో అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కనుక, ఆ లోకం అంతం కాబోతున్నది కనుక మనం కూడా దానితోనట్టుగా నశించిపోకుండా నిమిత్తము మనం స్వస్థ బుద్ధి కలిగిన వారమై, ప్రార్థన కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై, ఆతిథ్యం కలిగిన వారమై, క్షమాగుణం కలిగిన వారమై సనుక్కోకుండా దేవుని సన్నిధిలో కొనసాగాలని, ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తే
ఈ అంతమవబోతున్న లోకంలో నుంచి మనం కాపాడబడి పరలోక రాజ్యం చేరుకుంటామని అపోస్తలుల పేతురు ద్వారా దేవుడి వాళ్ళు నీతో నాతో మాట్లాడుతున్నాడు కనుక ఈ కొన్ని మాటలు దేవుడు మన మధ్యలో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో ప్రకటనలు విందాము. మరి ఈరోజు బదలాపూర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం యొక్క ఆధ్వర్యంలో లివింగ్ ఇన్ క్రైస్ట్ అనే సేవ పరిచర్య ద్వారా రెవరెండ్ డేవిడ్ బట్టీనా ముంబై నుంచి వారు వాక్య పరిచర్య చేయబోతున్నారు కనుక 7 నుంచి 8 గంటల వరకు మీరు గృహాల్లో ఉండి ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి వారి యొక్క ఆరాధనలో పాల్పొందుకొని వాక్యం విని మీరు దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి మరొకసారి తెలియజేస్తున్నాను. రెవరెండ్ డేవిడ్ బట్టీనా గారు ముంబై నుంచి వారు వాక్య పరిచర్య అందించబోతున్నారు. ఈరోజు సాయంత్రం వేళ 7 నుంచి 8 గంటల వరకు కనుక మీరు మరి వీక్షించండి, తిలకించండి, విని దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం చేత సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. జీవంగల తండ్రి, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవ, మమ్మల్ని నిర్మించిన వాడు, మమ్మల్ని రక్షించిన వాడు, మమ్మల్ని కన్నవాడు, కొన్నవాడు నాయన, ఏర్పరచుకున్నవాడు, ప్రత్యేకపరిచిన వాడు నాయన, పరిశుద్ధ జనాంగంగా నీ సొత్తైన ప్రజలుగా మమ్మలను నాయన తీర్చిన వాడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి అనుబంధ సంఘాల సంఘ పెద్దలు నాయకులతో కలిసి నాయన ప్రతి ఒక్క బిడ్డతో కలిసి నాయన నీ సన్నిధిలో చేరి ప్రభు ఉదయకాల సమయంలో నేను స్తుతించి నేను ఆరాధించడానికి ప్రార్థించడానికి వాక్య ధ్యానం చేత ప్రార్థన చేత ఈ దినాన్ని కొనసాగించుకునే భాగ్యమును కృపను నాకును వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనములు ప్రభా. నీ వాక్యముల చేత మమ్మల్ని బలపరిచినారు, నీకు వందనాలు. రాబోతున్న కాలంలో మమ్మల్ని మేము నాయన ఈ లోకంలో నుంచి మమ్మల్ని మేము తప్పించుకోవాలంటే నాయన మరి స్వస్థ బుద్ధి కలిగిన వారమై, ప్రార్థన కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై, మరి సనుగులు లేకుండా ఆదిత్యం కలిగిన వారమై ఉపచారం చేస్తూ మేము ఈ లోకంలో బ్రతికితే పరలోక రాజ్యం చేరుకుంటామని వాక్యం ద్వారా అపోస్తలుల పేతురు ద్వారా ఇవాళ మీరు మాకు నాయన మరి నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనములు. ఆ వాక్యానుసారంగా మేము జీవించి పరలోక రాజ్యం పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నాయన అనుబంధ సంఘం నాయన కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని సంఘ పెద్దలను నాయకులను ప్రతి ఒక్క బిడ్డని హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఈ మహమ్మారి తెగుల నుంచి నీ బిడ్డలను కాపాడి రక్షించండి నాయన. ఈ నాయన మరి లాక్డౌన్లో నీ బిడ్డలు ఉంటుండగా వారి ప్రతి అవసరం తీర్చండి. ఇదిగో బాలరాజు గారి కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి సంపూర్ణమైన విడుదల, స్వస్థతను, ఆరోగ్యమును, బలమును, శక్తిని వైరస్ నుంచి వారికి అనుగ్రహించండి దేవా. వారిని కాపాడి రక్షించి స్వస్థపరిచి నీ మహిమార్తో నిలబెట్టండి. ఇంకెంతో మంది బిడ్డలు ప్రభా వ్యాధిగ్రస్తుల హాస్పిటల్లో ఉన్నారు. వారందరూ కూడా స్వస్థతను, ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించి నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించి నీ మహిమార్థం వాడుకునండి. ఈ కరోనా వైరస్ను నాయన మా ముంబై నుంచి తొలగించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు నాయన స్వస్థతను, ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి. మా భారతదేశం నుంచి కూడా కరోనా వైరస్ను తెగులను తొలగించి మా భారతదేశ ప్రజలను స్వస్థపరచండి, మా భారతదేశాన్ని స్వస్థపరచండి ప్రభా. నీ కృప నాయన భారతదేశం పైన నాయన మరి అనుగ్రహించండి. భారతదేశ బిడ్డలకు రక్షణ భాగ్యం, స్వస్థతను, ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. అదే రీతిగా నాయన బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం పెద్దలను నాయకులను ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. అనుబంధ సంఘాలు, గోవాండి సంఘం, వడాల సంఘం, ప్రతి ఒక్క సంఘాన్ని సేవకులను, నాయకులను, బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేరు వరుసను దీవించండి నాయన, సంరక్షించండి, భద్రపరచండి, కాపాడండి. నిత్య అవసరతల నిమిత్తం నీ బిడ్డలు బయటకు వెళ్తూ వస్తున్నప్పుడు వారికి తోడు నీడగా ఉండండి. వారిని సంరక్షించి భద్రపరిచి నీ మహిమార్థం వాడుకో. ఈరోజు సేవ పరిచర్య జరగబోతున్నాయి ప్రభా. కుల్లా తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యం ద్వారా, బదలాపూర్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఆధ్వర్యం జరగబోతున్న సేవ పరిచర్యలను దీవించండి. నీ బిడ్డలం ప్రభా నాయన వారితో పాలు పొందుకొని వాక్యమైన దీవెనలు పొందుకునే భాగ్యం మాకు ప్రసాదించండి. ఆ సేవలను దీవించి మహిమార్థం వాడుకోనండి ప్రభా. ఈరోజు మా సంఘ సభ్యుల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. మిస్టర్ ఎం జయన్న గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మిస్టర్ డి ప్రభాకర్ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిస్టర్ డి ప్రకాశం గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. మిస్టర్ కె బాబు గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటున్నాము. మిస్టర్ డి అలిషమ్మ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ బిడ్డలందరినీ దీవించండి, సంరక్షించి భద్రపరచండి. మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యం ప్రసాదించండి. సంరక్షణ, భద్రత, కాపుదల వీరికి అనుగ్రహించి వీరి ప్రతి అవసరం తీర్చి నీ మహిమార్థం వాడుకునండి దేవా. నీ వందనములు ఇంతవరకు మనం నడిపించినారు. నీ వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోక వందన మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్పరచునట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించుము.
మమ్మల్ని శోధనలు ఇస్తే కీలోంచి తప్పించుము. ఎందుకంటే నీ రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చేరవలసిన ప్రతి ఒక్క బిడ్డకు, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు తోడైండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. సెలవు.